మీ పేరు? ఆదినారాయణరావు. సార్ ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ వాళ్ళే సర్వేలు చేయించుకుంటున్నారు. ఎవరికాళ్ళేమో అనుకూలంగా చేయించుకుంటున్నారు సర్వేలు. అసలు ఈసారి ఎలా ఉండబోతుంది సార్ రిజల్ట్? ఎన్ని సర్వేలు చేసినా ఆల్రెడీ బ్యాలెట్ బాక్స్లో రిజల్ట్ ఫిక్స్ అయిపోయినాయి. ఫోర్త్ తెలిసిపోతాయి మనకు ఏమొచ్చేది. మనం దొంగ సర్వేలు చేసుకుంటే ఏం లాభం చెప్పండి. ప్రజల తీర్పు ఆల్రెడీ వచ్చేసింది. దిస్ టైం ఖచ్చితంగా జగనే వస్తారు అన్నమాట. అలాగే షూర్. చాలామంది అయితే ఈసారి బిఫోర్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ శాతం ఓటింగ్ అయితే నమోదైంది. చాలా చోట్ల నుంచి అయితే ఇండివిజువల్గా వెళ్ళిపోయారు. ఎక్కువ శాతం ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తే ఈ పథకాలన్నీ క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు మనకు పథకాలన్నీ వస్తున్నాయి కదా, మనంతా హ్యాపీగా ఉన్నాము. మళ్ళీ ఆడొస్తే ఏ పథకం ఇవ్వడు, మన ఊరికే ఇదైపోతామని చెప్పి జనాలు కసిగా వేశారు ఓట్లు. జగనే రావాలని చెప్పేసి. అంతేగాని జగన్ మీద ఏ ఏ ఏమాత్రం అసమ్మతి లేదు, ఏ సమ్మతి అగ్నెస్ట్గా లేదు. అందరూ హ్యాపీగా ఉన్నారు ఆంధ్రాలో. ఈరోజు రాగానే వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తారన్నమాట. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ వైజాగ్లో అన్ని చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం కోసం అంతా రెడీ చేస్తున్నారు అక్కడ. ప్రశాంత్ కిషోర్ గారు వైసీపీకి 51 సీట్లు వస్తాయని చెప్పేసి అంటున్నారు కదా సార్, దాన్ని ఎలా చూడరు? ఎవరు? ప్రశాంత్ కిషోర్ సార్. ఆయన డబ్బులు ఇస్తే నువ్వు గెలుస్తామని చెప్తాడు. నేను డబ్బులు ఇస్తే నేను గెలుస్తాను చెప్తాడు. ఆయన సర్వే ఎప్పుడో పోయింది. ఆయన దివాళా తీసేశాడు. ఆయనకు అంత లేదు. అలాగే పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా సార్, దీన్ని ఎలా చూడరు? ఉండొచ్చు. ఇప్పుడు కొంచెం భయంతోనే చేసి ఉండొచ్చు. ఆయన చేశాడా, వేరే వాళ్ళు చేశాడా? బ్యాలెట్ బాక్స్ కొట్టడమో తప్పది. అది ఎవరు దానికి సమర్థించరు. ఏమో ఆయన మనసులో ఏముందో. ఎందుకంటే పోలీసు ఎవరు కంట్రోల్ పెట్టలేదు. ఆయన ఎన్నో రిపోర్ట్లు చేశాడు. పోలీసులు ఎక్కువ కావాలి, బందోబస్తు ఎక్కువ కావాలి చెప్పినా కానీ ఎవడూ పట్టించుకోవాలా. కాబట్టి ఇక్కడ దొంగ ఓట్లు పడిపోతుందని చెప్పి ఆయన భయంతో దాన్ని పలుకొట్టాడు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటున్నారు సార్, ఇది ఎంతవరకు నిజం అంటారు? డిప్యూటీ సీఎం పవన్ గెలిచేది డౌట్ఫుల్. పవన్ గెలిచేది డౌట్ఫుల్. ఈ ఎలక్షన్ తర్వాత చంద్రబాబు పవన్ పక్కన పెట్టేస్తాడు. హాయ్ సార్. హాయ్ సార్ మీ పేరు? గోపాల్ నాయక్. సార్ ఏపీలో ఏ పార్టీకి సంబంధించి వాళ్ళు అయితే సర్వేలు చేసుకుంటున్నారు. మా పార్టీ నక్కుతుందని కూటమి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఎలా ఉండబోతుంది ఈసారి రిజల్ట్ జూన్ 4న? మేమైతే వన్ సైడ్ జగన్ గెలుస్తారంటున్నాం. ఎందుకంటే పథకాలు కూడా ఉన్నాయి కదా, మంచి మంచి స్కీములు ఉన్నాయి. అమ్మఒడి కానీ వేరే స్కీములు కూడా ఉన్నాయి. స్కూల్ మార్చిండు. గతంలో చరిత్రలో లేని చాలా స్కీములు ఉన్నాయి. ఒకటని చెప్పలేం కానీ వీళ్ళు మహాకూటమి అయితే రాదు. వీళ్ళంతా కలిసి మళ్ళీ టీడీపీ అంతా సీనియర్ 14 సంవత్సరాలు సీఎం, ప్రతిపక్ష నాయకుడు, హోదా అనుభవం. మరి ఆయన సింగిల్గా రావచ్చు కదా, అందరిని కలుపుకొని వస్తున్నాడు కదా. జగనే గెలుస్తారు కన్ఫామ్. ఇది 2 గంటల వరకు వెయిట్ చేసి ఓట్లు వేసింది కానీ ఆ లేడీస్ ఓట్లు అన్నీ జగన్కే పడినాయి. జగనే గెలుస్తున్నాడు. 4వ తారీఖు చూడవచ్చు అందరు. పథకాలు కోరుకున్న వాళ్ళు అయితే జగన్ గారు ఓటేశారని చెప్పేసి అంటున్నారు సార్. బట్ అభివృద్ధి లేదు, స్టూడెంట్స్ అయితే కూటమి ఓటేసామని చెప్పేసి అంటున్నారు కదా. మేము చూసే సర్వే ఏంటంటే ఆంధ్ర మాకు రాదు కాబట్టి మేము పేపర్ కానీ చదువుతాం, ఎక్కువ పేపర్ టీవీ చూస్తాం కాబట్టి ఈ సర్వేలు ఎక్కడైనా ఉండొచ్చు. కానీ జగన్ ఎందుకు గెలుస్తున్నారంటే మంచి మంచి పథకాలు ఉన్నాయి. ఏ సీఎం చేయలేదు. చిన్న వయసులో చాలా జనాలకు దగ్గర ధనవంతునికి గరీబోనికి జరిగే ఎలక్షన్గా మేము తెలంగాణ వాళ్ళు చూస్తున్నాము. కాబట్టి ఇది భారీ ఎత్తున జగన్కే గెలుస్తారనుకుంటున్నాం. ప్రశాంత్ కిషోర్ గారు లాస్ట్ టైం అయితే వైసీపీకి సపోర్ట్ చేశారు. ఇప్పుడేమో మళ్ళీ టీడీపీ సపోర్ట్ చేసి వైసీపీ ఓడిపోద్దని చెప్పేసి చెప్తున్నారు. ఎలా చూడొచ్చు ఆయన సర్వే? ఆయన సర్వే ఏం లేదు. అంతకుముందు కూడా చెప్పిన సర్వేలు కూడా ఓడిపోయినాయి. ఏం లేదు. ఇప్పుడు చూస్తున్న ఎలక్షన్ తర్వాత కూడా రాజకీయం అంతా డిఫరెన్స్ ఉంది. అక్కడ ఈసీ ఫెయిల్ అయింది అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక ప్రజలను కాపాడే ఈసీ భారతదేశంలో చాలా గొప్ప వ్యవస్థ. అది ఎక్కడ సరిగా పనిచేయడం లేదు. ఎందుకంటే టీవీలో పేపర్లో చూస్తున్నాం. అది ఈసీ ఫాల్ట్ అయింది. ఆయన పనితీరే బాగాలేదు. ఎందుకంటే ఈ గొడవలు ఏం చేస్తున్న పోలీస్ వ్యవస్థ అంత పెద్ద భారతదేశంలో ఏ స్టేట్లో అయినా పోలీస్ వ్యవస్థ బందోబస్తు నిఘా కొంచెం చూడాలి. అటువంటిది లేదు అక్కడ. ఇప్పుడు గెలుస్తున్నారని జగన్ మాకైతే ఎవరు లేరు కానీ జగన్ గెలుస్తున్నారని ఈ దాడులు జరుగుతున్నాయని మేము అనుకుంటున్నాం. కామన్ పీపుల్ మాకు తెలియదు దీంట్లో. కానీ జగన్ గెలుస్తున్నారేమో అని డౌట్ మాకు. వైసీపీ నుంచి ఉన్న మన పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అయితే బూత్లో చూసి ఉంటారు మీరు, ఆయన దాడి చేయడం జరిగింది. దాంట్లో పాము దూరిందని చెప్పేసి ఒక సానుభూతిగా చెప్తున్నారు. సో ఆయన ఎలా చూడచ్చు, చోటం భయంతో చేశారని చెప్పేసి అంటున్నారు ప్రజలు. లేదు, అట్లా ఉండకపోవచ్చు. వేరే గ్రాఫిక్ ఉండొచ్చు. వాళ్ళు కూడా చేసింది కదా. పేపరే చూస్తున్నాం, మేము టీవీలు చూస్తున్నాం, మేము దగ్గర చూస్తున్నాం. అంటే ఎవరు అభిమానంతో వాళ్ళు ఉండవు. మహాకుటుంబంలో ఎక్కువ అభిమానం ఉండొచ్చు. ఇది నేను చెప్పాను కదా, గరీబులకు ధనవంతునికి జరిగే పోరు ఇది. కాబట్టి వాళ్ళు పైసలు ఉన్నవాడు ఏమైనా చేయగలుగుతారు. గరీబుడు చేయలేదు కదా. మేము ఎక్కడో అట్లా ఉండొచ్చు. కానీ అది ఫేక్ ఉంటే ఉండొచ్చు. కానీ వాళ్ళవి కూడా వీడియోలు బయట రావాలి కదా. ఎందుకు పెడతలేరు మరి?
అందుకే ఈసీ ఫెయిల్ అయింది అనుకుంటున్నాం కామన్ పీపుల్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయండి సార్ ఎమ్మెల్యేగా? ఏం లేదు, వైసీపీకే వస్తుంది అనుకుంటున్నాం సర్వేలు అంతా. వాళ్ళు అనుకుంటున్నా కానీ మేము దగ్గర నుంచి గరీబ్ ఇప్పుడు ఉన్నోడేమో ఏమైనా 10 రూపాయలు 100 10,000 ఇచ్చి ఏదో చేస్తాను, లేనోడు 10 మంది ఉన్న వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి, అట్లా సైలెంట్ ఓట్లు పడినాయేమో అని అనుకుంటున్నాం. ఎందుకంటే పథకాలు మంచిగా ఉన్నాయి కదా, చాలా మంచి పథకాలు ఉన్నాయి, అది గరీబులకే వర్తిస్తాయి, వీళ్ళకి వర్తిస్తలేదు కదా. ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్ అని చెప్పిన ఆయన అంత మంచిగా చెప్పిన జగన్ మీటింగ్లో, అన్నీ బహిరంగ సభలో చెప్పిన అది కాదు ఫేక్ అని. ఏదో ఒకటి ఎలక్షన్ ముందు 1 మంత్ ముందు తీసుకొచ్చిన ఎలక్షన్లో దాని ప్రచారం, ఇది ఫేకు, మీ భూములన్నీ గుంజుకుంటున్నారు అని చెప్తున్నారు. అది ఇప్పుడు జనాలు ఆలోచన చేయరు, పబ్లిక్ ఆలోచన చేస్తారు కదా, పబ్లిక్ అంతా ఆలోచన చేస్తారు, దీని మీద ఆలోచించే ఓటేసింది అనుకుంటున్నాం మేము. ఉద్యోగస్తులు ఓటింగ్ ఎవరికి ఎక్కువ ప్లస్ అయిందంటారు, మైనస్ అయిందంటారు? పోతే కొన్ని పోవచ్చు ఉద్యోగస్తులు టీడీపీ కానీ కదా, జగన్కి పథకాలు తినే వాళ్ళ ఇంట్లో అమ్మ కానీ చెల్లెలు కానీ బంధువులు ఉండొచ్చు కదా, అందరైతే పోలేరు కదా అట్లా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ సర్వేలను అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎవరి కాళ్ళకి ఏ పార్టీ వాళ్ళు అనుకూలంగా చేసుకుంటున్నారు. సో మీ అభిప్రాయం చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది, ఎవరు విజయ అవకాశాలు ఉన్నాయి జూన్ 4న? ఈసారి టీడీపీ కూటమికి విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్ అమ్మఒడి అని చెప్పి గొప్ప చెప్పుకుంటున్నాడు, కానీ నాన్నకు కల్తీ మందు దాపి నాన్న జేబీ చిల్లు కొట్టి అమ్మఒడి నింపుతున్నాడు. అది పెద్ద గొప్ప విషయం అని జగన్ అనుకుంటున్నాడు. అది అంతా ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి ఈసారి కూటమి వస్తుంది, ఎన్డీఏ కూటమి వస్తుందని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఒక సినిమాలలో కోట్లు సంపాదించేవాడు, అవన్నీ వదిలేసి రాజకీయాలకు వచ్చి నీతి నిజాయితీ పరుడు ఎవరున్నారంటే ఇండియాలో? కోట్లు సంపాదిస్తాడు. అది వదులుకొని రాజకీయాల్లో వచ్చి సేవ చేయాలనే కదా, ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే కదా. ఎందుకు ఆయనను గెలిపించలేకపోతున్నారు ఆంధ్ర ప్రజలు అర్థం కావట్లేదు నాకు. 100 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి లాస్ట్ ఇయర్ 2 చోట్ల ఓడగొట్టారు. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారో తెలియదు. ఇంత అన్యాయం, చాలా అన్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. పీటీసీ ఏమంటున్నారు కదా సార్, ఎన్డీఏ కూడా అధికారంలోకి వస్తే మీరు ఎలా స్వీకరిస్తారు దాన్ని? ఓకే, డిప్యూటీ సీఎం అయినా ఓకే, లాస్ట్ 1 ఇయర్ అన్నా సీఎంగా చేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ షేరింగ్ సీఎంగా చేస్తే బాగుంటుంది. ప్రశాంత్ కిషోర్ సర్వే చూసి ఉంటారు మీరు, వైసీపీ కేవలం 51 సీట్లు వస్తే 151 కాదని చెప్పేసి అంటున్నారు కదా. ప్రశాంత్ కిషోర్ అన్నది కరెక్ట్ కావచ్చు అని అనుకుంటున్నాను. ఈసారి అయితే ఇంకా కూటమి వచ్చే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. 100%, దాంట్లో నో డౌట్. మీ నేమ్? నా పేరు మోనికా రెడ్డి. మేడం, యాక్చువల్లీ మీరు సర్వేలన్నీ చూసుకుంటారు, ఎలక్షన్ తర్వాత అయితే చాలా బజ్ నడుస్తుంది సర్వేలన్నీ, ఎవరి పార్టీ వాళ్ళు అనుకూలంగా సపోర్ట్ చేసుకున్నారు. సరే ఈసారి ఎలా ఉండబోతుంది జూన్ 4th రిజల్ట్? ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మేమైతే పవన్ కళ్యాణ్ సరే గెలవాలనుకుంటున్నాం. ఆయన ఇంకా కొన్ని మంచి పనులు వేయాలి, కొంతవరకు అయితే జనాలకు కొంచెం మంచి చేసిండు, ఇక ముందు కూడా ఆ ఎమ్మెల్యేగా గెలిచి మంచి చేయాలని కోరుకుంటున్నాం ఆయన గురించి. మరి జగన్ గారు 5 years పరిపాలన చూసి ఉంటారు కదా, సో ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మళ్ళీ సార్ ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా పార్టీకి? జగన్ జగన్ సార్ చేసిండు కాదంటే, చేసినంత వరకు అయితే ప్రజలకు కొంచెం మంచిగా చేసిండు. ఇంకా పదవి ఊకే ఒక్కరే చేయకూడదు కదా, అట్లా మార్చి కొంతమంది ఒక్కొక్కసారి అలా మారాలి కదా, ఊకే ఒకరే చేస్తే ఎలా ఉంటుంది, బాగుండదు. కాబట్టి ఒక్కొక్కరు చేయాలి. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ మీ పేరు? నా పేరు రామకృష్ణ. సార్ ఏపీలో ఎలక్షన్ అయితే అయిపోయింది, అదొక స్టంట్. అయితే ఇప్పుడు అంతా ఎగ్జిట్ పోల్స్ మన సర్వేస్ మీద పడ్డారు, ఏ పార్టీ వాళ్ళకి సపోర్ట్గా సర్వేలు అయితే రిలీజ్ చేసుకుంటున్నారు. సో ఈసారి జూన్ 4న ఎలా ఉండబోతుంది అంట రిజల్ట్? అయితే కాడితే జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న 170 సీట్లు అయితే అంత రీచ్ అవ్వలే, కానీ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారనే ఒక ఊహాగానం అయితే ఉన్నది. కనీసం ఒక 120 సీట్స్తోనైనా గవర్నమెంట్ ఫామ్ ఇద్దాని అని ఊహాగానం అయితే ఉన్నది. సరే ఈ కూటమి బీజేపీ, మన జనసేన, టీడీపీ వీళ్ళు కూటమిగా ఏర్పడినా కూడా కొద్దిగా అధికారంలో ఉన్నది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కొంచెం దానికి అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. సార్ ప్రశాంత్ కిషోర్ గారు సర్వే అయితే ఆయన ఆల్రెడీ బిఫోర్ వైసీపీకి పనిచేసి ఉన్నారు, సో ఆయనకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఆయన 51 సీట్లు వస్తాయని చెప్పేసి అంటున్నారు వైసీపీకి. ఆయన తెలంగాణలో కూడా ఇంతే చేసినాడు, మొత్తం అది ఫేక్ అని తెలిసిపోయింది. అది జస్ట్ ఓన్లీ పీఆర్పీ రేట్ కోసం పెంచుకోవడం తప్ప దాని గురించి ఏం లేదు. అలాగే ఎలక్షన్ టైంలో మొన్న ఓటింగ్ రోజు దాడి జరిగింది, మీకు ఐడియా ఉంటుంది, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మాచర్లలో. సో ఇది ఓటమికి కారణం ఓడిపోతామన్న భయంతోనే దాడి చేశారని చెప్పేసి అంటున్నారు ప్రతిపక్షాలు. సో దాన్ని మీరు ఎలా చెప్తారు? ఎలక్షన్ కోడ్లో ఉండగా అక్కడ దాడి జరిగిందనంటే ఇరుపక్షాల మధ్యలో ఏదో చిన్న తోపులాట గొడవలో ఏదో జరుగుంటుంది. అది 2 వ్యక్తుల మధ్య జరిగిందని దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి ఏం చేస్తున్నారంటే దానిని పార్టీల పరంగా చూస్తున్నారు. కానీ అది వ్యక్తిగతంగా జరిగింది. అంటే పార్టీ సరే చెరొక పార్టీ ఎవరి పార్టీలోనే ఉండొచ్చు, కానీ అక్కడ ఏంటంటే దీనిని మొత్తం కంప్లీట్గా 2 పార్టీలకి పూసారు. ఇది ఒక బూత్లో జరిగిందని చెప్పేసి అన్ని చోట్ల అట్లనే జరగలేదు కదా.
ఎక్కడో అక్కడ బోత్ పార్టీస్ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఆ చిన్న చిన్న ఏదో మాట తగ్గద వల్ల అక్కడ చెరొక మాట అనుకొని అక్కడ అలాంటి జరిగిన సంఘటన ఉండొచ్చని నేను భావిస్తున్నాను. సార్ 5 సంవత్సరాల పరిపాలన, వైసీపీ పరిపాలన మీరు చూసిన సంక్షేమ అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? 5 సంవత్సరాల పరిపాలన అంటే వాస్తవంగా ఏంటంటే పిల్లలకైతే ఎడ్యుకేషన్ పరంగా అయితే మంచి బేస్మెంట్ చేశారు. దాని తర్వాతకి ఇంటికి తీసుకొచ్చి ముసలి వాళ్ళకు ఉన్నారు కదా, ఇంటికి తీసుకొచ్చి వీళ్ళకి పెన్షన్ ఇవ్వడం అనేది ఒకటి ఉన్నది. తర్వాతకి వచ్చేసి మరి రేషన్ బియ్యం కూడా ఇంటి దగ్గర ఇస్తున్నారనే సంగతి మాకు తెలిసింది. అంటే మాది ఆంధ్ర కాదు, తెలంగాణలో కాబట్టి మాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను చెప్తున్నాను. దాని తర్వాతకి ఈ మన ల్యాండ్ ఎక్వైజేషన్ చేసి కూడా గృహాలు ఇంటి నిర్మాణంలో చేపట్టారు అని చెప్పేసి అని ఆల్రెడీ కొంత శాంక్షన్ కూడా చేశారని సంగతి తెలిసింది. ఎడ్యుకేషన్ పరంగా ఈ మన ఎవరైతే వృద్ధులు, వితంతువులు కానీ ఇంకేమైనా ఇలాంటి విషయంలో కొంచెం డెవలప్ జరిగిందని మేము భావిస్తున్నాం. మూడు రాజధాని విషయంలో మాట తప్పేసి అని చెప్పేసి చాలామంది వ్యతిరేకతతో ఈసారి కూటమికి ఓటేశారని చెప్పేసి అయితే కొంతమంది ఆరోపిస్తున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? టీడీపీ గవర్నమెంట్లో కూడా రాజధాని ఇంతవరకు ఎక్కడ డిక్లేర్ చేయలేదు. అమరావతి అఫీషియల్గా డిక్లరేషన్ అయితే కాలేదు కదా. 3 రాజధానులు అంటే ఇప్పుడు 3 చెప్పారులే, కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం ఉంటుంది ఎక్కడ అనేది రాజధాని అనేది. భావిస్తారా 3 రాజధానులు ఒక రాజధాని మీకు బెస్ట్ అనిపిస్తుంది? ఏ స్టేట్లో అయినా రాజధాని అనేది ఒకటే. మన ఏపీ అనే కాదు, తెలంగాణ కాదు, ప్రతి ఒక్క స్టేట్లో కూడా రాజధాని అనేది ఒకటే ఉంటుంది. ఇప్పుడు ముంబైకైనా, ఢిల్లీకైనా, దేనికైనా ఒకటే రాజధాని ఉండాలి. కానీ పరిపాలన అందరికీ సమానంగా చూడాలి. 3 రాజధానులు అంటే మంచి తగ్గిద్దాను, కానీ ఇప్పుడు 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని రాజధానులు 3 రాజధానులు, ఒక ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు అనేది అది కరెక్ట్ కాదు మా ఆలోచన. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. సరే అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు? పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ గారు గెలిచే సూచనలు అయితే ఉన్నాయని చెప్పేసి అని అనుకుంటుంటే మేము కూడా తెలిసింది మాకు సమాచారం. అది పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్పేసి అని అంటున్నారు. కూటమిలో ఆయన డిప్యూటీ సీఎం అని చెప్పేసి అయితే కొన్ని జరుగుతున్న చర్చలు ఎలా చూడవచ్చు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పడగొట్టడం కోసం, అంటే పడగొట్టడం అని కాదు, ఆయనకి ఏంటంటే ఈ సినీ కొంత స్టార్లు అక్కడ మన ప్రచారం చేయడం ఒకటి అడ్వాంటేజు. బీజేపీ పార్టీ వల్ల టీడీపీ అక్కడ కొంచెం కూటమిగా ఏర్పడి సినీ వాళ్ళు వెళ్ళడం వల్ల కొంచెం అట్లా అడ్వాంటేజ్గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. దానికైతే సార్ ఏపీలో అయితే సీఎంగా ఇప్పుడు వంగ గీత గారిని ప్రకటించింది, కానీ అక్కడ డిప్యూటీ సీఎం వంగ కానీ ఆమెకు అంత బ్యాక్గ్రౌండ్ లేదు. రాజకీయ పరంగా ఆమె ఇంతకుముందు గెలిచింది కానీ అక్కడ మంచి చేసిందని చెప్పేసి అన్నారు, కానీ ఈసారి మాత్రం కొంచెం టఫ్గా ఉండేటట్టు అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్కి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పేసి అని ప్రజలు కూడా అక్కడ తెలిసిన వాళ్ళు మాకు సమాచారం ప్రకారం మేము భావిస్తున్నాం. మీరైతే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాం. వైసీపీ అయితే అధికారంలోకి వస్తుందని చెప్పేసి నా ఆలోచన, నా అంచనా ప్రకారం నేను చెప్తున్నా. కాబట్టి ఇంతకుముందు 150 సీట్లు కాకపోతే కనీసం 120 నుంచి 110 మధ్యలో అయినా సరే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? నా పేరు సోమారెడ్డి. సార్ ఏపీలో అయితే ఈసారి గతంతో కంపేర్ చేసుకుంటే ఈసారి బాగా పోలింగ్ నమోదైందని చాలామంది అంటున్నారు. మనం కూడా చూసాం సార్ ఆ పర్సంటేజ్. సో అది దేనికి కారణం అంటారు? ఎవరి విజయానికి దోహదపడుతుంది అంటారు, ఎవరు ఓటమికి దోహదపడుతుంది అంటారు? మీ మాటల్లో ఒకసారి చెప్తారా? అంటే ఇదివరకు ఎన్నో ఎలక్షన్లలో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక గవర్నమెంట్ నుంచి ఇంకో చేంజ్ కావాలన్నప్పుడు ఎక్కువ మంది వచ్చి ఓట్లు వేశారు, అది చేంజ్కి సంకేతము అని అనుకున్నారు. అది చేంజ్కి సంకేతం కూడా కావచ్చు, లేదా ఒకవేళ సపోర్ట్ కూడా కావచ్చు, బెనిఫిషరీస్ కూడా మంచిగా ఉండొచ్చు, ఎక్కువ మంది ఉండొచ్చు అని నేను మా మేడమే ఇట్లా అనుకుంటాము ఎప్పుడు. నాదేమో నేను అక్కడి వాడిని, ఈమె ఇక్కడ ఆమె. ఎక్కడ సార్? ఆంధ్రాలో విజయవాడ. సో ఆమెది ఇక్కడ మిర్యాలగూడ. వాళ్ళ ట్రెండ్ వాళ్ళు వేరే అనుకుంటారు, డిఫరెంట్గా అనుకుంటారు. ఆయన ప్రభుత్వం మంచిగా చేస్తే కూడా మంచిగా ఇస్తారు అని అనొచ్చు, కానీ ప్రజలు కూడా చాలా తెలివిగా ఓటు చేస్తున్నారు. ఇదివరకులాగా లేదు. ఇదివరకులాగా ఎవరో మునసబు కర్ణము చెప్పి, లేకపోతే ఒక పెద్ద ఆయన చెప్తే ఊరికి పెద్ద ఆయన, పెద్ద మనిషి వాళ్ళు అట్నే వేసేది. ఒక వీధి వాళ్ళు, ఒక కులం వాళ్ళు అందరూ మూకుమ్మడిగా వేసేవాళ్ళు. ఇప్పుడు అట్లే ఏమీ లేదు. భార్యాభర్తలు కూడా డిఫరెంట్గా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే స్త్రీలకు ఉన్న ఫెసిలిటీస్ వేరు, ఉద్యోగస్తులకు ఉన్నవి వేరు.
ఇప్పుడు అన్ఎంప్లాయిడ్కి ఉన్నవి వేరు. ఏ ప్రభుత్వం ఎవరికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చి చేస్తుంది, దాన్ని బట్టి ఆ ట్రెండ్స్ మారుతున్నాయి. ఇదివరకులాగా చెప్పేవాళ్ళు, నేను తప్పకుండా వీళ్ళకే వేస్తానని వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ మాట మీద నిలబడే తత్వం ఉండేది. ఐఎమ్ క్లోజ్ టు 80 సారీ. అయితే అప్పుడు అట్లా ఉండేది. కానీ ఇప్పుడు కూడా చెప్పేది కూడా వాళ్ళు అట్లా చెప్పటం లేదు. మా అబ్బాయి అంటాడు, ఏం నాన్న మేము ఎవరికి వేస్తామో మేము చెప్పము అన్నాడు. సరే చెప్పకపోతే కానీ నువ్వు యాక్చువల్గా ఎవరు బాగా పనిచేస్తున్నారు, ఎవరితో ప్రభుత్వము కానీ ప్రజలు కానీ మంచిగా శాంతి భద్రతలు ఉన్నారు, ఇట్లాంటివి ఉంటాయి కదా, కామన్ ఫీచర్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి నువ్వేమంటావు అంటే వాడు 45, 55 అని చెప్పాడు. ఎవరు 45 ఎవరు 55? సో ఏదో చేంజ్ వస్తుంది అని ఒకవైపు అనిపిస్తుంది. కానీ మరి ఆ చేంజా లేకపోతే ఉందా లేదా అనేది స్టిల్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ మార్క్. ఉద్యోగస్తుల వ్యతిరేకత ఉందంట, అది ఎంతవరకు నిజమంటారు? ఉన్నది అని అంటే దాంట్లో నేను కూడా ఒక ఉద్యోగస్తున్నే అండి. అట్లా చెప్పాలి అంటే నేను పెన్షనర్ని, గవర్నమెంట్ నుంచి ఇంకా తీసుకుంటున్నా నేను. అయితే ఉద్యోగస్తులు ఎప్పుడు ఏమనుకుంటారంటే ప్రజలంతా మా దగ్గరికి రావాలనుకుంటారు. వాడికి ఒక వెయిట్ ఉండాలి, ఉద్యోగం చేస్తే వాడికి డిమాండ్ ఉండాలి. వెయిట్ అంటే ఇక్కడ డిమాండ్. ఒక తహసీల్దార్ దగ్గరికి వాడు ఎంతమంది పోతే అంత వాడికి గౌరవం, ప్లస్ మనం అనకూడదు కానీ వాడికి అంత వాడు బెనిఫిట్స్ ఈ గెట్స్ న్యాచురల్గా. ఇక్కడ తెలంగాణలో రిష్వత్ కోర్లు అంటారు, లేకపోతే మామూళ్ళు అంటారు. రిష్వత్ కోర్లు అంటే లంచగొండులు, మామూలు అంటే మామూలుగా నేను మీ ఇంటికి వస్తా, మీరు కాఫీ మజ్జిగ భోజనం పెడతారు, మా ఇంటికి వస్తే మీకు అలాగే చేస్తాము, అదంతా మామూలు. కానీ ఇక్కడ ప్రజల దగ్గరికి ఇప్పుడు ఎవడు పోకుండా ప్రతి ఊర్లో వాళ్ళకి ఏం కావాలనో అన్నీ వాళ్ళకే సమకూరుతున్నాయి అని చెప్తున్నారు. అలా సమకూరుతున్నాయని చెప్తున్నారు, వాళ్ళకు వస్తున్నాయి కూడా. వీళ్ళు అక్కడ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది అనేది ఒక లోపట ఒక వేవ్ నడుస్తుంది. అదేనా, నా తోటి వాళ్ళు కూడా ఇంకా సర్వీస్లో ఉన్నారు. వాళ్ళు అంటారు, ఏమి అన్నా మాకు ఇప్పుడు మా దగ్గరికి ఎవడు రావట్లేడే అని చెప్తున్నారు. ఇది నాకే పార్టీ లేదు, నేను ఒక ప్రభుత్వంలో ఒక వ్యక్తిగా అంతే అట్లా చెప్తున్నాను. వాళ్ళే అంటున్నారు మా దగ్గరికి మాకు లేదు, మా దగ్గరికి ఎవరు రావట్లేదు, అన్నీ వాడి డోర్ స్టెప్స్ దగ్గరనే మీరు తీసుకుపోయి ఇస్తున్నారు. అట్లా ఏటం అదే వాలంటీర్సే అంతే కదా, వాలంటీర్సే అక్కడ ఉంది. ఇప్పుడు ప్రతి వార్డుకు ఇస్తున్నారు. ఇది ఇవ్వటం మూలన వాళ్ళు వేరే ఊరికి పోవాలి, ఇబ్బంది పడాలి, ఎండలో పోవాలి, వానలో పోవాలి, వాళ్ళ చుట్టూ తిరగాలి, చెప్పులు అరగాలి అనేది లేదు. అంటే మేము కూడా చూస్తున్నాం, వాళ్ళు చెప్పటమే కాదు. నేను అదే ఊర్లో ఉన్నాను, అదే ఊర్లో పుట్టి పెరిగాను, ఉద్యోగరీత్యా ఇక్కడ వచ్చాను, ఇక్కడ ఏదో సెటిల్ అయినాను. మాకు పొలాలు ఉన్నాయి, ఇంకా వస్తుంటాం పోతుంటాం. సార్ అలాగే మీరు 5 సంవత్సరాల పరిపాలన చూసుంటారు జగన్మోహన్ రెడ్డి గారిది. మీకైనా సంక్షేమ అభివృద్ధి గురించి మీరు ఏమైనా 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? మంచిగా జరిగింది అనే చెప్పగలం. మంచిగా అంటే వాళ్ళు ప్రజలు కూడా అది వాళ్ళ నోటంట చెప్పింది, వాళ్ళకి అంత సౌకర్యంగా ఉందనే చెప్తున్నారు, మంచిగా ఉంది. తర్వాత విద్యకి ఎవరు వాల్యూ ఇస్తున్నారండి? ఎవ్వరు చేస్తలేరు. ఇక్కడ ఎవరో ఒకళ్ళు మనకి ఇంటికి, మేము రైతులము ఇదివరకు ట్యాక్స్ కట్టేది, మనము రకం కట్టేది, ఇక్కడ తెలంగాణలో రకం అంటారు, వసూలు చేసేది, పశువుల్ని జప్తు చేసి తీసుకుపోయేది, ఎకరా ఇంత రకం కట్టకపోతే నీటి పన్ను అన్నీ ఉండే. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు కాకుండా పైపెచ్చు ఆయనకు అన్నీ ఇస్తున్నాడు. ఆడవాళ్ళకి ఎంపవర్మెంట్ బాగా చేశాడు. తర్వాత ఈ స్లేట్స్ ఇవ్వటం, అంటే స్లేట్స్ అంటే ఐప్యాడ్స్,
పిల్లలకి. అదంతా ఒక భవిష్యత్తు. ఎవరైనా ఇప్పుడు నేను యాజ్ ఎ ఫ్యామిలీ, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, నేను మా పిల్లలకి ఇచ్చేది వాళ్ళకు మంచి చదువు ఇచ్చాను, మంచి వైద్యం ఇచ్చాను, మంచి విద్య, మంచి లైఫ్, మంచి స్కూల్లో. నాకు సొంత ఇల్లు ఉన్నా నేను స్కూల్ పక్కన అద్దెకు తీసుకొని పిల్లలకి టైం సేవ్ చేశాను. స్కూల్లోనే గ్రౌండ్లోనే ఆడుకున్నారు. అది నేనే ఎగ్జాంపుల్. ఇద్దరు ఐఐటీలో చదివారు, ఇద్దరు డాక్టర్లు అయినారు, అందరూ అమెరికాలో ఉన్నారు, చాలా కంఫర్టబుల్ ఉన్నారు. నేను చేసిందే ఇప్పుడు వాళ్ళు అక్కడ కూడా రిజల్ట్ వాళ్ళ పిల్లలకు కూడా అట్లా చేస్తున్నారు. అది ప్రభుత్వమే అందరి పిల్లల్ని ఈ విధంగా చేసి ఒక మంచి, మనం ఎంత రిచా పూరా కాదండి. స్కూల్కు పోతే అక్కడ వాడు 1, 2 ఏమీ లేదు, అవే సర్కారు తుమ్మలు, ఇటు అటు పోవటం. అందరూ అదే. ఎవరికైనా ఒక దుర్బుద్ధి పుడుతుంది. ఒక ఆడపిల్ల అక్కడ పోయింది ఆ చెట్లల్లోకి, వాడు అక్కడే కాచుకొని కూర్చుంటాడు. ఇవాళ రేపు సెల్ ఫోన్స్ అందరికీ ఉన్నాయి. ఎవరు చేస్తాడండి అది? ఎవ్వరు చేయరు. సరే, ఇండస్ట్రీసు, పెట్టుబడిదారులు ఉంటారు, వాళ్ళు వస్తారు, వాళ్ళని ఆదరించి మనం ఇస్తే వాడు ఇండస్ట్రీ పెట్టుకుంటాడు. అది వాడికి లాభం, వీళ్ళకి కూడా కొంత లాభమే. కానీ బేసిక్ నెసెసిటీస్ అన్నీ కూడా ఇదివరకు అనేది రోటీ కపడా ఆర్ మకాన్ అని, అవి వాటికంటే పైవి ఇవి. ఇప్పుడు రోటీ ఇస్తున్నావు, భోజనం పెడుతున్నావు, కపడా ఇస్తున్నావు, పుస్తకాలు ఇస్తున్నావు, వాడికి ఐప్యాడ్లు ఇస్తున్నావు, వాడికి లాంగ్వేజ్ నేర్పిస్తున్నావు, వాడు బయటికి పోయి ప్రపంచంలో ఎక్కడైనా పోటీ చేయటానికి వీలుగా ఇస్తున్నావు. ఇవి ఎవరికైనా కావాల్సినవి. వాడు ఆ రోజుకి ఏదో నాకు 500 ఇచ్చాడు, 5000 ఇచ్చాడు, ఆ రోజు ఏదో తాగి ఏదో గుద్దుదాము, కొంతమంది ఉంటారు. అది ఎవరిని మనం ఏది 100% ఉండదు. వాడిని ఎవరిని మనం కామెంట్ చేయలేము, క్వశ్చన్ చేయలేము. అదే కదా స్వతంత్రం అంటే. అది దానికి 2 వైపులో ఒక కత్తి ఇచ్చావు, అగ్గిపెట్టె ఇచ్చావు, దాన్ని స్టవ్ వెలిగించుకోవచ్చు, ఇల్లు తగలబెట్టవచ్చు, దీపం వెలిగించుకోవచ్చు. ఆ స్వతంత్రం అనేది అట్లాంటిదండి. ప్రజలకు ఇచ్చావు. కానీ ప్రజలు గ్రేట్. నేను చెప్తున్నాను, మనం ఏదో చదువుకున్నాము, ఎన్నో చేశాము, కానీ వాడు ఓటు వేసేటప్పుడు మాత్రము వాడు తప్పకుండా ఇవన్నీ చూస్తున్నాడు. సార్, మీకు విజయవాడ వాసిగా అమరావతి రాజధాని ఉంటే మీకు హ్యాపీగా, 3 రాజధానులు ఉంటే మీకు ఆనందమా? ఇప్పుడు రాజధానులు కూడా మనం, అది పెద్ద కాంట్రవర్సీగా ఉందండి. ఏది ఉన్నా కూడా ప్రజలకు కన్వీనియంట్, అది సెంట్రల్ ప్లేసు, లొకేషను అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఆ రాజధాని చేయటానికి అది మంచిది 100%. కానీ ఎట్ వాట్ కాస్ట్ అనేది ఇంకొక ప్రశ్న. అన్ని 3 పంటలు పండుతాయి, బంగారం పండుద్ది అని అంటున్నారు. నాకుంది, కానీ అది తీసేసి దాని దగ్గర ఒక బిల్డింగ్ కట్టి, అట్లాంటి మనకు పూట్ ఖరాబ్ అంటారు, ఆరు పొరంబోక్ అంటారు. ఇక్కడ వచ్చినాక ఆ పదాలన్నీ పట్టుకున్నాను నేను. కొండలు గుట్టలు 1000 ఎకరాలు ఉందండి. వాటిని డెవలప్ చేయొచ్చు, వాటిని ఉపయోగించుకోవచ్చు కదండి. అది చేయొచ్చు. ప్రజలకి ఎక్కడైనా నువ్వు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయి. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా, నీకు ప్రతి విలేజ్లో అన్నీ నీకే దొరుకుతున్నాయి. అర్థమైందండి. ఇంకా నీకు హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఏముంది. ఇప్పుడు నా కొడుకు అక్కడ ఉన్నాడు, ఇప్పుడే అమ్మతో మాట్లాడాడు, వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడాడు, ఆడ కూర్చొని మాట్లాడింది, వాకింగ్ చేస్తూ మాట్లాడింది. నా మనవడి బర్త్డే, అమ్మ చూడవే, నువ్వు చూడు, వాడిని ఆశీర్వదించు అని చూపించాడు. ఇప్పుడు డిస్టెన్స్ తెలుస్తలేదు కదండి. టెక్నాలజీ ఇవి అవి ఒక్కొక్కసారి దానికి అర్థం లేకుండా పోతుంది. నాకందరు మంచి వాళ్ళే. ఎందుకంటే నేను ఇలా ఆలోచన చేస్తా. నీవు పంట భూమిని పంటకు ఉపయోగించు. ప్రొడక్షన్ అండి అది. మనకు ఆహారం లేనిది ఏమున్నా చెప్పండి, అన్నీ పండుతాయి అక్కడ. ఈ పంట పండుద్ది, ఈ పంట పండదని లేదు. ఒక రోజుల్లో చిలకలపూడిలో మేము పొగాకు పండించాం, మిర్చి పండించాం. అప్పుడు అంటే అదే పెద్ద కమర్షియల్ క్రాప్.
ఇప్పుడు ఇంకెన్నో వచ్చినాయి. కాటన్ వచ్చింది, ఇక చెరుకు అంటే అప్పుడు కూడా ఉందనుకోండి. ఇప్పుడు ఇంకా అంతకంటే పూలు పండిస్తున్నారు. ఈయన క్యాప్సికమ్ పండిస్తున్నారు కేసీఆర్ గారు. దాని వాల్యూ ఎక్కువ. మనం కూడా అక్కడ పండియగలం, ఏదైనా పండియగలం. అది మనం కష్టపడే వాళ్ళం. ఆ శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయి. సో దాంట్లో వేయి చేస్తే దాని మీద ఎక్కువ మనము వెయిట్ పెట్టలేము. మంచిదే, కానీ ఈ విధంగా ఉండాలి సెంట్రల్ ప్లేస్. ఒకప్పుడు అదంతా కమ్యూనిస్టులు అన్నారు, ఇది అన్నారు, అవన్నీ లేవండి. ఇప్పుడు ప్రజలందరికీ కూడా అన్నీ తెలుసు. మనిషి, వ్యక్తి, వాడికి అయ్యే ఉపయోగం, వాడి పిల్లలకి భవిష్యత్తు. మనం అంతా మైగ్రేట్ అయినాం. మా ఊర్లో ఉంది, ఇప్పటికే ఉంది. పండగలకు పబ్బాలకు పోతున్నాం. కానీ ఇక్కడ ఎందుకు? వాళ్ళ భవిష్యత్తు కొరకు వచ్చాం. ఇక్కడ మంచి స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, కానీ వాళ్ళకి ఇక్కడ రాలే. వాడికి ఐఐటి మద్రాసులో వచ్చింది, మా అమ్మ పూణేలో చదివింది డిఫెన్స్లో డాక్టర్. ఏముందండి? సరే, అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. మీరు ఆయన ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమో, మాకైతే అంటే ఆయన మా ఇంటి పక్కనే ఉంటాడు, కానీ హోప్ లేదు అన్నట్టు మా ఫీలింగ్ అంతే. మేము యాక్చువల్గా ఎవరు ఓట్లు ఎన్ని వేసిండ్రు అనేది మాకు తెలియదు, కానీ వాళ్ళే కొంచెం నిరాశతో ఉన్నారు. ఎందుకో తెలియదు, మరి రీజన్ అయితే తెలియదు. ఆయన కూడా కలుస్తారు, మంచిగా విష్ చేస్తారు, పోతుంటారు. ఇక్కడ కూడా అప్పుడప్పుడు వస్తాడు. ఆయన ఫామ్లో ఎక్కువ ఉంటారు. మంచి మిత్రుడు. అక్కడే మేము ఆ ఎమ్మెల్యే కాలనీలో ఉంటాము. ఇప్పుడు మార్చాడు, ఇల్లు మార్చాడు. ఆయన స్నేహితులు అందులో ఉంటున్నారు, ఎన్ఆర్ఐలు వాళ్ళంతా. మంచివాడు. సరే, ఏపీలో అయితే ఈసారి మార్పు వస్తుందని కోరుకుంటున్నారా మీరు? అనుకుంటున్నాం. అది మార్పు మంచికే, అంటే ఎటైనా కావచ్చు, ఇటు కూడా కావచ్చు, అటు కూడా కావచ్చు, కానీ వస్తే మంచిది. వైఎస్ఆర్ వస్తేనే మంచిది వీళ్ళు అంటున్నారు.